ఈ నెల 29న ఏపీ కేబినెట్ భేటీ మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. రేపు పులివెందుల పర్యటనకు జగన్ 3 రోజుల పాటు కొనసాగనున్న టూర్. సాయంత్రం 4 గంటలకు ప్రజా దర్బార్. రేవంత్ రెడ్డి పాలన ప్రజాటంకంగా ఉంది. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ పాలన రావాలన్న జీవన్ రెడ్డి. కాసేపట్లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్న మాజీ మంత్రి. తమిళనాడులో చంద్రబాబుకు భంగపాటు తప్పదు. ఏపీ సీఎం ఎంత కష్టపడినా ఎన్డీఏకు ఆదరణ లభించదన్న సిపిఐ నారాయణ. అక్కడి ఓటర్లు బాబు మాటలు నమ్మే పరిస్థితి లేదని వెల్లడి. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు కౌంట్ డౌన్. 48 గంటల్లో మోగనున్న సమ్మె సైరన్. ఇప్పటి వరకు ఆర్టీసీ జేఏసీని చర్చలకు ఆహ్వానించని ప్రభుత్వం. రేపు మంత్రి పొన్నం, ఆర్టీసీ ఉన్నతాధికారులు జేఏసీతో చర్చించే ఛాన్స్. అనంతపురం జిల్లా పెదవడుగూరులో కలకలం. 5 రోజులుగా గడ్డివాములకు నిప్పు పెడుతున్న ఆగంతకుడు. వరుస ఘటనలు సీరియస్ గా తీసుకున్న పోలీసులు. నిందితుడు సుధాకర్ ని వెంబడించి పట్టుకున్న అధికారులు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అకాల వర్షం. ఈదురుగాళ్లకు నేలరాలిన మామిడి పంట. 100 ఎకరాల్లో తీవ్ర నష్టం. ఆందోళనలో రైతులు. తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం. ఒకవైపు 45 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు. 32 మండలాల్లో తీవ్ర వడగాల్పులు. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు. తెలంగాణలోనూ పలుచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల వానలు. అస్సాంలో కుండపోత వర్షం. గౌహతిలో లోతట్టు ప్రాంతాలు జలమయం. నీటిలో మునిగిన హతీగావ్, అనిల్ నగర్ ప్రాంతాలు. అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటన. మరో 2 రోజుల పాటు వాన్లు కురిసే అవకాశం. తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,55,290. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,42,350. ఇవాళ స్థిరంగానే వెండి ధరలు. కిలో సిల్వర్ రేటు 2,79,000. ప్రశాంతంగా సింహాచలం అప్పన్న చందనోత్సవం. పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్న విశాఖ సిపి. ఇప్పటి వరకు అప్పన్నను దర్శించుకున్న 60,000 మంది భక్తులు. క్యూ లైన్ లో ఉన్న చివరి భక్తుడికి దర్శనం కల్పిస్తామన్న శంకప్రతాబాక్షి. తిరుమలలో రద్దీ సాధారణం. 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 6 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,45,000.